విద్యుత్ శాఖలో 23,000 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా స్పందన లేదన్నారు. సమ్మె చేస్తున్న వారిని డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందన్నారు. భూపాలపల్లిలో విద్యుత్ కార్మికులకు టెంట్ వేసే అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క చిలుక పలుకులు పలికారని అన్నారు. కోరినటువంటిది ఈరోజు కార్మిక సంఘాలు కూడా కోరుతున్నది ఏంటంటే గ్రేడ్ ప్రకారం ఐటీఐ చదివిన వాళ్ళకు ఒక గ్రేడు, డిగ్రీ చదివిన వాళ్ళకు మరి వాళ్ళకు ఎల్డీసీఓ యూడీసీఓ అక్కడ ఆఫీస్లో అన్స్కిల్ వాళ్ళకు ఒక రకంగా చేయమని అడుగుతూ ఉన్నారు. మరి చేయాల్సింది పోయి మరి అడిగేది కూడా ఏంటంటే ఏపీ ఎస్ఈబీ ఎలక్ట్రిసిటీ రూల్స్ను వర్తించేయమని అడుగుతూ ఉన్నారు. మరి అది చేయడంలో వాళ్ళకి ఏమి ఇబ్బంది వస్తుందో నాకు తెలియదు. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని అయితే చాలా కష్టతరమైంది. మనం మామూలుగా ఇక్కడ బయట పనిచేస్తే 40 degrees టెంపరేచరు ఇప్పుడుంటే అదే ప్లాంట్లో పోతే దాదాపు 50 degrees చాలా విపరీతమైనటువంటి వేడిని తట్టుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రాన్స్కోలో చేసేవాళ్ళు కానీ అదేవిధంగా ఎన్పిడిసిఎల్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు చేసేవాళ్ళు ఎక్కడ పవర్ ఇంటరప్షన్ వచ్చిందంటే నిమిషాల మీద వెళ్ళి వాళ్ళు మరి వారి శ్రమను మనకి ఇవ్వడం వల్ల ఈరోజు మనం ఎంతో ఆనందంగా ఈరోజు మన యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నాం. మరి దీని విషయంలో ప్రభుత్వం ఏదైనా డిమాండ్ చేస్తున్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి ఈరోజు జెన్కో డైరెక్టర్లు కానీ అక్కడ ఉండేటువంటి యాజమాన్యం కానీ చాలా నిర్దాక్ష్యంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.